హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. తెలంగాణతో సహా ఈరోజు పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీ నగేష్ గారు మనతో ఉన్నారు. నగేష్ గారు, చెప్పండి, అసలు భూకంపానికి కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? ఇవాళ వచ్చిన భూకంపం కారణం ఏమిటా? అవునండి, ఇవాళ వచ్చిన భూకంపం మేము దాన్ని టెక్టానిక్ అర్త్క్వేక్ కింద క్లాసిఫై చేస్తాం. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. టెక్టానిక్ అర్త్క్వేక్ కింద క్లాసిఫై చేస్తాం. ఎందుకు టెక్టానిక్ అర్త్క్వేక్ అంటామంటే, ఇది మనకి భూకంపాలు 3 రీజన్స్ వల్ల అవుతాయి. ఒకటి టెక్టానిక్స్, ఒకటి రిజర్వాయర్ ట్రిగర్డ్, ఒకటి మైనింగ్ ఇండ్యూస్డ్. ఈ రిజర్వాయర్ ట్రిగర్డ్, మైనింగ్ ఇండ్యూస్డ్ అన్ని కొన్ని కారణాల వల్ల అవుతాయి. కానీ టెక్టానిక్ అర్త్క్వేక్స్ అంటే ప్లేట్ ఇంటీరియర్, ప్లేట్ బౌండరీస్ లో ఏదైతే ఒత్తిడి డెవలప్ అవుతుందో, ఈ ఒత్తిడి అనేది వచ్చి పలక లోపల ఉన్న రాళ్ల పొరల మధ్యలో ఉన్న ఫాల్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పగుళ్ళు ఉంటాయే, ఆ పగుళ్ళలో ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో, పెరిగిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది. ఎప్పుడు అంటే మనకి ఆ రాళ్ల శక్తి కన్నా అధిగమించినప్పుడు ఈ ఒత్తిడి అక్కడ కదలికలు అవుతాయి. ఆ కదలికే భూకంపం అంటారు. ఇవాళ పొద్దున ఏదైతే మనకి 7:27 సంభవించిందో మనకి బేడారం దగ్గర ములుగు డిస్ట్రిక్ట్ లో, దీన్ని 5.3 మాగ్నిట్యూడ్ కింద నమోదు చేశారు నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ. ఈ భూకంపం డెప్త్ అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం భూమి పైన నుంచి చూస్తే 40 కిలోమీటర్స్ డెప్త్ లో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం ఎక్కడ ఉంటుంది సార్? ఎక్కడి నుంచి మీరు నమోదు చేశారు? ఇది నమోదు చేసింది హైదరాబాద్ సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ లో కూడా స్టేషన్ ఉంది. సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ వాళ్ళు స్టేషన్స్ మనకు తెలంగాణ స్టేట్ లో ఆపరేట్ చేస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ న్యూఢిల్లీ వాళ్ళు అబౌట్ 170 స్టేషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ పెట్టి వాళ్ళు దీన్ని రికార్డ్ చేస్తారు. సో నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఏంటి అంటే ఈస్ ది మెయిన్ కస్టోడియన్ ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అర్త్క్వేక్స్ ఇన్ ది కంట్రీ. సో దేర్ ఆర్ ఇంకొకటి ఏంటంటే, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఒకేసారి భూకంపం సంభవించింది. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఒకేసారి భూకంపం సంభవించాలి. ఈ భూకంపం ఏదైతే ఈ కేంద్రం ఉందో, ఈ కేంద్రం దగ్గర నుంచి భూకంప తరంగాలు ఉత్పన్నం అయిన తర్వాత అవి పలు రాష్ట్రాలు కూడా పయనించేటప్పుడు ప్రకంపనల కింద ఫీల్ అయ్యారు జనాలు. ప్రజలు ఫీల్ అయింది ప్రకంపనాలు. అంటే ఏమిటంటే అర్త్క్వేక్ ఎప్పుడైతే అవుతుందో సైస్మిక్ వేవ్స్ జనరేట్ అవుతాయి. ఈ సైస్మిక్ వేవ్స్ అన్ని చోట్ల పయనిస్తాయి. ఆ పయనం వల్లనే ఎప్పుడైతే ప్రకంపనలు గల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను అనుకుంటాను ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, విజయవాడ దగ్గర కూడా అయిందని చెప్పేసి వచ్చింది వార్త. అవునవును, విజయవాడ చాలా, ఏలూరు చాలా మంది చెప్పారండి, చాలా చోట్ల ఫీల్ అయ్యారు. సో ఏమిటంటే ఈ తీవ్రత 5.3 ప్లస్ ఇది 40 కిలోమీటర్స్ డెప్త్ తో ఉండటం వల్ల ఈ ప్రకంపనల విస్తారం, అంటే ఏదైతే ఫెల్ట్ రిపోర్ట్స్ మనకు ఉన్నాయో విస్తారం పెరిగింది. సార్, ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 24 గంటల్లోనే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తారు కదా, ఆ వాదన ఉంది, అందులో వాస్తవం ఉందంటారా సార్? ఆఫ్టర్ షాక్స్ అనేవి ఉంటాయండి. యూజువల్లీ ఇంత తీవ్రతతో వస్తే ఆఫ్టర్ షాక్స్ అనేవి వస్తాయి. ఏంటంటే 1 మనకు ఆ భూకంపం సంభవించే మొత్తం ఎనర్జీ రిలీజ్ అయిపోయిందంటే ఆఫ్టర్ షాక్స్ ఉండవు. కానీ ఏదో ఎనర్జీ ఎక్కడో లాక్ అయి ఉంటే చిన్న చిన్న భూకంపాలు, అంటే చిన్న మాగ్నిట్యూడ్ అర్త్క్వేక్స్ లో మనకి వస్తుంటాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన భూకంపం అంటే కొంచెం చాలా తీవ్రంగా ఉంటుందా దాని ప్రభావం, లేకపోతే మైల్డ్గా వచ్చిందంటారా? ఎట్లా ఉందంటారు సార్? ఇది తీవ్రత వయసు నష్టం ఏమీ చేయలేదు, ఎందుకంటే ఇది రిమోట్ ఏరియాలో ఉండటం వల్ల నంబర్ 1, అండ్ డెప్త్ ఉండటం వల్ల. రెండోది ఏమిటంటే మనకి యూజువలీ 6ని అధిగమించినప్పుడే నష్టాలు ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. ఓకే సార్, ఇంకొక వార్త వస్తుంది ఏంటంటే, ఈ భూకంపం ములుగు డిస్టిక్ ఈ గోదావరి పరివాహక ప్రాంతం దగ్గర సంభవించింది. సో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మించినందుకు, పెద్ద పెద్ద బ్యారేజీలు నిర్మించినందుకు దాని ప్రభావం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయిందా భూమికి అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి పొద్దున్న నుంచి. మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నాయా? ఇప్పుడు ఈ ఏడాది అన్ని బ్యారేజెస్ లో నీళ్లున్నాయా? లేవు కదా. నీళ్లు ఎప్పుడైతే ఇంపౌండ్ అయినప్పుడు అప్పుడు భూకంపం రావాలి. నీళ్లు లేనప్పుడు బ్యారేజుల్లో నీళ్లు లేనప్పుడు భూకంపం వచ్చింది అంటే దానికి ఏం కోరిలేషన్? నంబర్ టూ ఇది కాళేశ్వరం కింద రాలేదు కదా ఈ భూకంపం మేడారంలో వచ్చింది, ఆ బ్యారేజ్ కింద డౌన్ స్ట్రీమ్ లో వచ్చింది. దానికి దీనికి లింక్ ఏముంటుందండి? యూజువల్లీ రిజర్వాయర్ ట్రిగర్డ్ సైస్మిసిటీ నేను ఏదైతే 3 కారణాలు చెప్పానో, రెండో కారణం రిజర్వాయర్
రిజర్వాయర్ కిందో రిజర్వాయర్ పక్కన వస్తుంది. ఉమ్, ఏదో 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు రాదు కదా దూరం. అది ఓకే. అది మనం అది కూడా డౌన్ స్ట్రీమ్, ఉమ్. అప్ స్ట్రీమ్ కూడా కాదు, ఇది డౌన్ స్ట్రీమ్ వచ్చింది ఎర్త్క్వేక్. అదే పొద్దున్న నుంచి అయితే కాళేశ్వరం వల్లే ఈ భూకంపం సంభవించిందని చెప్పేసి, ప్రకృతి వైపరీత్యాలు కాళేశ్వరం వల్లనే కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పొద్దున్న నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి సార్. నాకు తెలీదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే ప్రతి దానికి కొరిలేషన్ ఇస్తామండి. ఓకే. 1969లో కాళేశ్వరం లేదు, మరి భద్రాచలంలో ఇంత తీవ్రతతోనే మనకు ఎందుకు వచ్చింది భూకంపం? అవును. ఆ ఉమ్, గత 55 ఏళ్ళు మనం చూస్తే ములుగు నుంచి భద్రాచలం మధ్యలో చాలా భూకంపాలు వచ్చాయి. ఉమ్, అంటే ప్రాజెక్టు కట్టిన ఇమీడియట్ ఇంపౌండ్మెంట్ అయిన తర్వాత మనకి ఏమైనా సైస్మిసిటీ అక్కరైతే ఉమ్, యూజువలీ వాటిల్లో ల్యాగ్ ఉండదు. ఇవాళ ఇంపౌండ్ చేస్తే ఏడాది లోపల మనం భూకంపాలు చూస్తాం, ఉమ్, అది కూడా దాని చుట్టుపక్కల. అదే. ఓకే. అది ఇంకొకటి, ఇప్పుడు ఇదే భూకంపం సంభవించిన ప్రదేశంలోనే ఆ ములుగు మేడారం అటవీ ప్రాంతంలో గత 2-3 నెలల క్రితం వేలాది ఎకరాల్లో చెట్లు కూడా కూలిపోయాయి సార్. దానికి ఈ భూకంపానికి ఏమైనా సంబంధాలు ఉంటాయి? దానికి లేదు. ఇది ఈ ప్రశ్న పొద్దున్న నుంచి ప్రతి ఒక్కరు నన్ను వేస్తున్నారు. అది వచ్చింది సెప్టెంబర్ 4ట. అవును, ఆ డేట్ వెరిఫై చేసుకోండి. ఓకే. ఇది డిసెంబర్ 4th. 3 నెలల తర్వాత ఒక అట్మాస్ఫియరిక్ ఫినామినా ఒక అర్త్క్వేక్ ఫినామినాతో ఎలా కోరిలేట్ చేయగలుగుతామండి? ఈ అర్త్క్వేక్ ఏమో 40 కిలోమీటర్ల లోపల, అదేమో 5 కిలోమీటర్ల పైన. ఉమ్, ఆ ఫినామినా వచ్చింది మనకు ఆ విండ్ ప్యాటర్న్స్ అన్ని కలిసి ఆ ఆల్రెడీ ఉన్న డిప్రెషన్ లో ఈ వెస్టర్లీస్, నార్దర్లీస్, ఈస్టర్లీస్ వచ్చి దాని వల్ల మనకు ఉమ్, తుఫాన్ లాగే క్రియేట్ అయ్యి అది మనం చూసుకోవాలి. ఉమ్, అంతేగాని దాని వల్ల ఈ భూకంపం వచ్చి అంటే రేపు నిన్న ఫెంజల్ ఎర్త్క్వేక్ అయింది. ఫెంజల్ ఎర్త్క్వేక్ వల్ల మరి భూకంపాలు అన్ని చోట్ల ఉండాలి. ఉమ్. సో దాన్ని ఇప్పుడు దీన్ని ఈ మనం దక్షిణ భారతదేశానికి ముప్పు ఉంది భూకంపాల వల్ల అని చెప్పేసి ఇంకొక వార్త అయితే వస్తున్నది బాగా. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దక్షిణ భారత భూకంపాలు ముప్పు అంటే ఏంటో నాకు అర్థం కాదండి. ఉమ్, భూకంపాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి దక్షిణ భారతంలో జరుగుతున్నాయి. ఓకే. 1900లో కోయంబత్తూరు, 1843లో బెల్లారి, మనకి 1969లో భద్రాచలం, ఒంగోలు 68 అనుకుంటాను. ఉమ్, అలాగే మళ్ళీ మనకి మేడ్చల్ ఎర్త్క్వేక్, ఉమ్, తర్వాత మనకి 21లో పులిచెర్ల. భూకంపాలు వస్తూనే ఉన్నాయి. మనకి ముప్పేమిటి? భూకంపాలు తరచూ ఎక్కడో ఒక చోట వస్తూనే ఉన్నాయి దక్షిణ భారతంలో. హైదరాబాద్ లో భూకంపం సంభవించదు అన్నట్టు హైదరాబాద్ కు దక్కన్ పీఠభూమి లాగా చెప్తున్నారు కదా. ఈ రోజు హైదరాబాద్ లో కూడా ప్రకంపనలు వచ్చినాయని చెప్పేసి వార్తలు వచ్చాయి సార్. ప్రకంపనలు రావటం వేరు, భూకంపం రావటం వేరు. ప్రకంపనలు దేని వల్ల వచ్చాయి? ఆ భూకంపం మేడారం భూకంపం. ఉమ్, భూకంపం అంటే ఏమిటి? హైదరాబాద్ లో 5.3 మ్యాగ్నిట్యూడ్ వస్తుందా రాదా అనే ప్రశ్న మీ అందరికి. అవును. అది దాని తగిన ఫాల్ట్ ఉండి దాని భూమి లోపల అంత ఒత్తిడి ఉంటే అప్పుడు వస్తుంది. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, అది మర్చిపోయాను అందరికీ చెప్పటం. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే అన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు పేర్చినట్టుంటాయి కొండల పైన. అవి పడలేదంటే ఏమిటి? దాని సంకేతం ఏమిటి? పెద్ద భూకంపం వచ్చి ఇక్కడ అంత ప్రకంపనలు రాలేదు కనుక అవన్నీ అలా నిల్చున్నాయి. అవి ఎలా ఉన్నాయి? వాటిని ప్రికేరియస్ ఇవ్వంటారు, రాక్స్ అన్నీ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. వాటినన్నిటినీ మనం ధ్వంసం చేసి ఇల్లు అవి కట్టేస్తున్నాం గానీ అవి పాపం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి, మరి ఏం కాలేదు కదా. అవును సార్, ఇది కూడా మీరు చెప్పింది పాయింట్ కరెక్టే. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భూకంపం గురించి మరి మీకు మంచి సమాచారం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ నగేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. బాయ్.